హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మోటివేషనల్ లైఫ్ స్టోరీ. ఇది ఒక తండ్రి మరియు కూతురు మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన. ఒక చిన్న పల్లెలో రాముడు అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక అందమైన కుమార్తె పల్లవి ఉంది. పల్లవి చిన్నప్పటి నుంచి చాలా అందంగా ఉండేది. తన పుట్టింటి పెంపుడు తోటలో పశువులు అలాగే తండ్రితో చేసే పనులు చాలా ఇష్టపడేది. పల్లవికి తన నాన్నతో అత్యంత గాఢమైన బంధం ఉండేది. ఆమె తన తండ్రి మాటలతో ప్రేరణ పొందేది. మరియు తండ్రి కూడా తన కుమార్తెని తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిగా భావిస్తూ ఆమెకు మంచి పాఠాలు చెప్పే ప్రయత్నం చేసేవాడు. రాముడు పల్లవికి చిన్నప్పటి నుంచి నేర్పిన ఒక ముఖ్యమైన పాఠం ఏమిటంటే, మీరు ఎక్కడ ఉన్నా, మీరు ఏ పని చేస్తూ ఆ పనిని ప్రేమతో చేయాలి. మీరు ఎంతటి పరిస్థితిలో ఉన్నా, కష్టాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగాలి. పల్లవి ఈ మాటలను బాగా గమనించి తన చిన్న వయసు నుంచి దాని మీద అమలు చేయాలని ప్రయత్నించేది. కానీ కాలక్రమేణా ఆమె పెద్దయ్యాక కొంతకాలం నిరుత్సాహంగా ఉండేది. ఆమెకు స్కూల్లో కొన్ని సమస్యలు వస్తున్నాయి. తల్లిదండ్రులు ప్రేమను కొంతవరకు కోల్పోయినట్టు అనిపించేది. ఒకరోజు పల్లవి తన తండ్రితో మాట్లాడేటప్పుడు, నాన్న, నేను చాలా ఒత్తిడిలో ఉన్నాను. నా చదువులో, నా జీవితంలో చాలా సందేహాలు ఉన్నాయి. నేను ఎలా ముందుకు సాగాలో తెలియడం లేదు అని అంగీకరించింది. వెంటనే రాముడు తన కూతురు పల్లవిని దగ్గరగా తీసుకొని, పల్లవి, జీవితం ఎప్పుడూ సున్నితమైంది కాదు, కానీ అది ఎలా ఉంటుందో మన మనసు కూడా అలాగే ఉంటుంది. ఎవరు లేని వేళ నీకు నా ప్రేమతో కూడిన మాటలు నీతో ఉంటాయి. ఈ మాటలు విన్న పల్లవి తండ్రి ప్రేమను మరింత ఆమోదించింది. కానీ ఒకరోజు అది ఆమెకు మరింతగా తెలుసుకోవాలని, తన తండ్రి దగ్గరే ఏదైనా ఒక ప్రేరణ పొందాలని అనుకుంది. తర్వాత రాముడు తన కుమార్తెతో ఒక చిన్నప్పటి పల్లవికి తన జీవితంలో ఉన్న అనేక ఆనందకరమైన సందర్భాలను గుర్తు చేయించాడు. పల్లవి, నువ్వు చిన్నప్పుడు నాకు ఎంత ప్రేమగా ఉండేదో, నువ్వు చేసిన చిన్న ప్రయత్నాలు కూడా నాకు ఎంతో హృదయానికి దగ్గరయ్యేవి. నువ్వు ఇప్పటికీ నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి. నా గుండెలో ఉన్న క్షణం ఈ జీవితం అనేది ప్రేమ, ధైర్యం మరియు బంధం మీద ఆధారపడి ఉంటుంది. ఈ మాటలు విన్న పల్లవి కన్నీళ్లు గమనించిన, నాన్న, నాకు తెలుసు, మీరు నాకు ఎల్లప్పుడూ ఉండేవారు. నాకు నమ్మకం ఉండేలా మీరు ప్రయత్నించారు. నేను ఎప్పుడూ నా బాధలు, సందేహాలు తట్టుకుంటాను. రాముడు నవ్వుతూ, పల్లవి, నీ దృష్టిలో నీ భవిష్యత్తు ఉంది. నువ్వు ప్రేమతో, నమ్మకంతో జీవించేటప్పుడు అనేక అడ్డంకులు తట్టుకుంటావు. ఈ మాటలు ఆమెను స్ఫూర్తిగా మార్చాయి. ఆమె ఎప్పటికీ తన తండ్రి ప్రేమను గుర్తుంచుకొని జీవితంపై ధైర్యం, నమ్మకం, సాయంతో ముందుకు సాగింది. పల్లవికి ప్రేరణ దొరికింది, కానీ అందులో ఆమె తండ్రి బలమైన ప్రేమ కూడా ఉంది. పల్లవి జీవితంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి, కానీ ఆమె తండ్రి చెప్పిన మాటలు ఆమెకు జ్ఞాపకంగా నిలిచాయి. రాముడి ప్రేమ కూడా ఎల్లప్పుడూ ఆమెకు ఉన్నందుకు ఆమె ప్రతి కష్టానికి సూటిగా ఎదురు చూస్తూ విజయాన్ని సాధించింది. ఈ కథ మనకు తెలియజేస్తుంది, కూతురు మరియు తండ్రి బంధం అనే వాక్యంలో కాదు, జీవితంలో గుండెతో కూడిన ప్రేమ మద్దతుతో ఉంటుంది. ప్రతి కష్టంలో ప్రేమతో కంటికి కనబడని అండ, ప్రతి విజయంలో ప్రేమతో మనసు శాంతిగా ఉంటుంది. అనురాగం అశేషం, ప్రేమను నమ్మి ముందుకు సాగాలి. ఇదే కదా మనిషి జీవితం. ఒక తండ్రి మరియు కూతురి మధ్య ఉన్న బంధాన్ని ఒక చిన్న స్టోరీ రూపంలో మీ అందరికీ తెలియజేయడం జరిగింది. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ఒక లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి చిన్న మోటివేషనల్ మంచి స్టోరీస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు మన స్టోరీ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.